వెల్కమ్ టు LTX క్లాసెస్. మనం డైలీ బర్నింగ్ ఇష్యూస్ అని చెప్పి ఒక సిరీస్ చేసుకుంటున్నాం కదా. సో న్యూస్లో ఉన్నటువంటి ఆర్టికల్స్ని తీసుకొని అది మనకి యూపీఎస్సీ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకవేళ క్వశ్చన్ అడిగితే ఎలా అడుగుతారు అన్న దీంట్లో డిస్కస్ చేసుకుంటున్నాం. అండ్ ఇవాళ మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చేసి అబౌట్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1951. ఇది ఈ మధ్య ఆల్మోస్ట్ ప్రతిరోజు న్యూస్లో ఉంటూనే ఉంది అబౌట్ ఆర్పిఏ 1951. సో ఇప్పుడు అది న్యూస్లో ఎందుకు ఉంది, ఏ కాంటెక్స్లో ఉంది, అండ్ దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి, దాని మీద క్వశ్చన్ వస్తే ఎలా రావచ్చు, అండ్ ఆ క్వశ్చన్కి మనం ఏ కంటెంట్ ఇస్తే బాగుంటుంది. ఓకేనా? సో అదంతా కూడా మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. ఓకేనా? బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ ద సెషన్ టుడే, ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఫ్రమ్ LTX క్లాసెస్ ఏంటంటే డైలీ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఎవ్రీ డే ఆన్సర్ రైటింగ్ అవుతుందన్నమాట అట్ గాంధీనగర్ బ్రాంచ్, హైదరాబాద్. సో ఇక్కడ ఆఫ్లైన్లో జరుగుతుంది మీకు ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్. దీనికి ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే లైక్ వీ డిస్కస్ హియర్, అంటే అప్రోచ్ చెప్తాము. డైలీ 2 కరెంట్ అఫైర్స్ టాపిక్స్, ఒక స్టాటిక్, మొత్తం 3 క్వశ్చన్స్ మీ చేత రాయించడం జరుగుతుందన్నమాట. సో ఒక 2 కరెంట్ అఫైర్స్ టాపిక్స్ మీద ఫస్ట్ అప్రోచ్ చెప్పేసి దాని మీద వెంటనే క్వశ్చన్ ఇచ్చేయడం జరుగుతుంది. అండ్ స్టాటిక్ పార్ట్కి ఏంటంటే మీకు ముందుగానే సిలబస్ చెప్పడం జరుగుతుంది, దాని మీద క్వశ్చన్ ఉంటుందన్నమాట. ఓకే, సో ఇలా 3 క్వశ్చన్స్, వాటికి అప్రోచ్లు, అండ్ అప్పటికప్పుడు మీకు క్వశ్చన్ ఇచ్చి మీ చేత ఆన్సర్ రైటింగ్ చేయించి ఇమీడియట్లీ ఫాలోడ్ బై ఫీడ్బ్యాక్ అండ్ మోడల్ ఆన్సర్ అనమాట. సో కాబట్టి ప్రాసెస్ అంతా ఇలా ఉంటుంది డైలీ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ది. ఇది ఎవ్రీడే గాంధీనగర్ హైదరాబాద్ బ్రాంచ్లో జరుగుతుందన్నమాట. దీని ఫీజు వచ్చేసి 15,000 రూపీస్. సో ఇఫ్ యూ వాంట్ టు సబ్స్క్రైబ్ టు దిస్ ప్రోగ్రామ్ దెన్ యూ కెన్ కాల్ దిస్ నెంబర్ ఫర్ మోర్ డీటెయిల్స్. అండ్ ఈ కోర్స్ వచ్చేసి మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? సో డైలీ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ అన్నది యూపీఎస్సీ ఇన్ఫినిటీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి డే 1 నుండి స్టార్ట్ అవుతుందన్నమాట, కంప్లీట్ ఫ్రీ ప్రోగ్రామ్ వాళ్ళకి. సో ఇఫ్ యూ వాంట్ టు సబ్స్క్రైబ్ టు దాట్ యూ కెన్ కాల్ దిస్ నెంబర్. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కాంటాక్ట్ చేయండి. ఓకేనా? సో ఈరోజు ఒక ఆర్టికల్ని మనం డిస్కస్ చేసుకుందాము. ఇవాల్టి టాపిక్ ఒకసారి క్వశ్చన్ చూద్దాము. ఇన్ ద లైట్ ఆఫ్ రీసెంట్ డిస్క్వాలిఫికేషన్స్ ఆఫ్ ఎంపీస్ ఆన్ ద గ్రౌండ్ ఆఫ్ డిఫెమేషన్ అకార్డింగ్ టు ఆర్పిఏ 1951, డిస్కస్ ద సేలియంట్ ఫీచర్స్ అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ యాక్ట్ ఇన్ డీక్రిమినలైజింగ్ ఇండియన్ పాలిటిక్స్. క్వశ్చన్ చాలా లెంతీగా ఉంది, కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోండి, క్వశ్చన్ ఎంత లెంతీగా ఉంటే మీకు ఆన్సర్ అంత స్ట్రక్చర్డ్గా, నీట్గా, సింపుల్గా వచ్చేస్తుంది. ఓకేనా? ఇక్కడ క్వశ్చన్ ఏమడుగుతున్నాడు, ఇన్ ద లైట్ ఆఫ్ రీసెంట్ డిస్క్వాలిఫికేషన్స్ ఆఫ్ ఎంపీస్ ఆన్ ద గ్రౌండ్ ఆఫ్ డిఫెమేషన్ అకార్డింగ్ టు ఆర్పిఏ 1951. అంటే ఆర్పిఏ 19 రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1951 ప్రకారము డిఫెమేషన్ అనే గ్రౌండ్ వల్ల, అంటే అనే కారణం వల్ల రీసెంట్గా ఎంపీస్ని డిస్క్వాలిఫై చేయడం జరుగుతోంది కదా. సో ఈ కాంటెక్స్లో డిస్కస్ ద సేలియంట్ ఫీచర్స్ of this act RPA 1951 and significance of this act in decriminalizing Indian politics అని చెప్పి అడిగిన క్వశ్చన్ అనమాట ఇది. అంటే యాక్ట్ యొక్క సేలియంట్ ఫీచర్స్ డిస్కస్ చేయాలి, అండ్ దాంతోపాటు ఈ యాక్ట్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి అన్నది కూడా డిస్కస్ చేయాలి. ఓకేనా? సో కానీ మనము ఏం చేస్తాము, ఫస్ట్ ఒక స్ట్రక్చర్ రాసుకుంటాము కదా. ఇప్పుడు చూడండి, అసలు ఫస్ట్ స్ట్రక్చర్లోకి వెళ్ళే కన్నా ముందు మనం గుర్తుపెట్టుకోవాల్సినది ఏంటంటే ఇది సిలబస్లో ఏ టాపిక్ కిందకి వెళ్తుంది. ఇట్ ఫాల్స్ అండర్ GS 2, జనరల్ స్టడీస్ 2లో మనకి డైరెక్ట్ టాపిక్కే ఉంటుంది, దట్ ఈస్ సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ ఆర్పిఏ అని చెప్పి. ఓకేనా? సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1951 డైరెక్ట్ టాపికే ఇది. సో ఈ టాపిక్ కింద మనం దీన్ని చదవాల్సి ఉంటుందన్నమాట. మోస్ట్ యాంటిసిపేటెడ్ టాపిక్ ఇది, ఖచ్చితంగా మెయిన్స్లో వచ్చేదానికి స్కోప్ ఉన్నటువంటి టాపిక్ అనమాట. ఓకేనా? ఎందుకంటే ఈ మధ్య చాలా న్యూస్లో ఉంటుంది కాబట్టి వీ కెన్ ఎక్స్పెక్ట్ దిస్ క్వశ్చన్. ఇప్పుడు GS 2లో ఈ టాపిక్ కిందకి వస్తుంది అని అంటున్నాం. అయితే ఇప్పుడు మనం ఫస్ట్ దీనికి స్ట్రక్చర్ రాసుకోవాలి. స్ట్రక్చర్ రాసుకోవాలంటే ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్వశ్చన్ని మళ్ళీ చాలా డీటెయిల్డ్గా చదవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం స్ట్రక్చర్ ఫ్రేమ్ చేసుకుందాము. ఫస్ట్ పార్ట్లో ఏం రాయాలి, ఓకేనా? ఇన్ ద లైట్ ఆఫ్ రీసెంట్ డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ ఎంపీస్ ఆన్ ద గ్రౌండ్ ఆఫ్ డిఫమేషన్ అకార్డింగ్ టు రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1951 అన్నాడు. సో కాబట్టి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద ఇష్యూ గురించి మనం టచ్ చేయాల్సిన అవసరం ఉంది. అసలు ఎందుకు వీళ్ళని డిస్క్వాలిఫై చేస్తున్నారు, బ్యాక్గ్రౌండ్ ఆఫ్
దిస్ ఇష్యూ టచ్ చేసి సెకండ్ డైరెక్ట్గా టాపిక్ చూడండి. ఇక్కడ సేలియంట్ ఫీచర్స్ అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ యాక్ట్ రెండు వాళ్ళే ఇచ్చేశారు, ఇది రాయాలి అని చెప్పి. ఓకే, కాబట్టి సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ ఆర్పిఏ, సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్, అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ యాక్ట్ ఇన్ డీక్రిమినలైజింగ్ పాలిటిక్స్. సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఆర్పిఏ జనరల్గా రాయాలి. ఓకేనా, సిగ్నిఫికెన్స్ ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ ఇన్ జనరల్ రాయాలి. ఇంకా కొంచెం స్ట్రెస్ చేసి విత్ రెస్పెక్ట్ టు దిస్ వన్ డీక్రిమినలైజింగ్ ఇండియన్ పాలిటిక్స్, ఈ యాక్ట్ ఇండియన్ పాలిటిక్స్ని డీక్రిమినలైజ్ చేసే విధంగా ఎలా ఉపయోగపడుతోంది అన్న పాయింట్ని మీరు సిగ్నిఫికెన్స్ చెప్పేటప్పుడు మిగతా అన్ని టాపిక్స్ టచ్ చేసి ఈ పర్టికులర్ ఈ డీక్రిమినలైజింగ్ పాలిటిక్స్ అనే దానికి సరిపోయే ఫ్యాక్ట్స్ ఉన్నటువంటి పాయింట్లు ఉంటాయి కదా, వాటిని కొంచెం మోర్ స్ట్రెస్ చేసి చెప్పాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఓకేనా, సో సింపుల్గా ఉంది కదా. ఇక్కడ మనకి ఇంత లెంతీ క్వశ్చన్ ఉంది అని అనుకొని వెంటనే టెన్షన్ పడిపోకుండా మనం యూ షుడ్ కీప్ యువర్ మైండ్ ఓపెన్ అనమాట. ఏంటంటే జాగ్రత్తగా మళ్ళీ మనం క్వశ్చన్ ఒకసారి చదివితే చాలా సింపుల్గా ఉంటుంది ఆన్సర్ అనేది. ఓకేనా, సో ఇప్పుడు ఇన్ ద లైట్ ఆఫ్ రీసెంట్ డిస్క్వాలిఫికేషన్స్ ఆఫ్ ఎంపీస్ ఆన్ ద గ్రౌండ్ ఆఫ్ డిఫమేషన్ అకార్డింగ్ టు ఆర్పిఏ 1951, ఇదంతా సపోర్టింగ్ స్టేట్మెంట్ అంటారు అని అనుకున్నాం కదా మనము. సో ఇది లేకుండా డైరెక్ట్గా ఇదే కూడా ఇచ్చేయచ్చు కదా, డిస్కస్ ద సేలియంట్ ఫీచర్స్ అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఆర్పిఏ యాక్ట్ ఇన్ డీక్రిమినలైజింగ్ ఇండియన్ పాలిటిక్స్ అని ఇవ్వచ్చు. కానీ ఫర్ సమ్ పర్పస్ దే హ్యావ్ గివెన్ దిస్ సపోర్టింగ్ స్టేట్మెంట్ బిఫోర్ దిస్ క్వశ్చన్. అంటే ఏంటి, ఎగ్జామినర్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ టు రైట్ అబౌట్ దిస్ సపోర్టింగ్ స్టేట్మెంట్ ఫస్ట్, ఆ తర్వాతే ఈ మెయిన్ క్వశ్చన్లోకి వెళ్ళాలి అని చెప్పి ఎగ్జామినర్ అనుకుంటున్నాడు. కాబట్టి మనం ముందు ఈ సపోర్టింగ్ స్టేట్మెంట్ని అడ్రస్ చేస్తూ ఆన్సర్ని రాయాలి, ఆ తర్వాతే మనం నెక్స్ట్ దానికి వెళ్ళాలి. ఓకేనా, సో ఇప్పుడు ఫస్ట్ అసలు ఇది న్యూస్లో ఎందుకుంది అంటే మీకు అర్థం అవ్వడం కోసం డిస్కస్ చేద్దాము. ఫస్ట్ అసలు ఇది న్యూస్లో ఎందుకుంది, మెయిన్ న్యూస్లో ఉన్నది వచ్చేసి రాహుల్ గాంధీ ఉన్నారు కదా, ఆయనని డిస్క్వాలిఫై చేయడం జరిగింది యాజ్ అ మెంబర్ ఆఫ్ లోక్సభ ఇన్ మార్చ్లో డిస్క్వాలిఫై చేశారనమాట. మార్చ్ 2023లో హీ హ్యాస్ బీన్ డిస్క్వాలిఫైడ్ యాజ్ మెంబర్ ఆఫ్ లోక్సభ. ఎప్పుడంటే ఆఫ్టర్ కోర్ట్ కన్విక్టెడ్ రాహుల్ గాంధీ అండ్ సెంటెన్స్డ్ హిమ్ ఫర్ 2 years imprisonment on charges of criminal defamation. ఓకే, క్రిమినల్ డిఫమేషన్ అనే ఛార్జ్ కింద రాహుల్ గాంధీకి 2 years ఇంప్రిజన్మెంట్ అని కన్విక్ట్ అయ్యాడు. కాబట్టి సో ఆ డిఫమేషన్ కింద కన్విక్టెడ్ కాబట్టి హీఈస్ డిస్క్వాలిఫైడ్ యాజ్ మెంబర్ ఆఫ్ లోక్సభ అని చెప్పడం జరిగింది. ఓకే, సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద ఇష్యూ అంటే ఏం రాయాలి అని అంటే ఫస్ట్ పార్ట్ అసలు డీఫమేషన్ అన్నది అంటున్నాం కదా, ప్రతిసారి మనము డీఫమేషన్ కింద అంటున్నాం. మరి డీఫమేషన్ అంటే ఏంటి అని రాయాలన్నమాట. ఓకేనా, సింపుల్గా రాయాలి. డిఫమేషన్ అంటే ఎనీ ఫాల్స్ లేదా అన్ప్రివిలేజ్డ్ స్టేట్మెంట్, ఎనీ ఫాల్స్ ఆర్ అన్ప్రివిలేజ్డ్ statement published or spoken, any false or unprivileged statement published or spoken deliberately, intentionally, okay, intentionally to damage reputation of someone, to damage reputation of someone is called defamation. అంటే ఏం లేదు చూడండి, సింపుల్ డెఫినేషన్ కదా. డిఫమేషన్ అంటే ఏంటి, పరువు నష్టం కదా. సో డిఫమేషన్ కేసు అంటే ఏమంటాం, పరువు నష్టం దావా వేశారు అంటాం కదా. అసలు డిఫమేషన్ అంటే ఏంటి అని అంటే ఎనీ ఫాల్స్, ఓకే, అబద్ధపు అండ్ అన్ప్రివిలేజ్డ్ స్టేట్మెంట్ పబ్లిష్డ్ లేదా స్పోకెన్ డెలిబరేట్లీ, ఇంటెన్షనల్లీ అంటే అదే పనిగా, ఓకేనా, అన్ఇంటెన్షనల్గా కాదు, అనుకోకుండా కాదు, అదే పనిగా ఒక వ్యక్తి యొక్క రెప్యుటేషన్ అంటే పరువు ప్రతిష్టలు అంటాం కదా,
సో ఆ రెప్యుటేషన్ని, ఒక వ్యక్తి యొక్క రెప్యుటేషన్ని డ్యామేజ్ చెయ్యాలి అన్న ఉద్దేశంతో, ఓకేనా, ఏదైనా ఒక ఫాల్స్ లేదా అన్ప్రివిలేజ్డ్ స్టేట్మెంట్ని మనం మాట్లాడినా లేదా పబ్లిష్డ్ అంటే రాయడం కానీ త్రూ సైన్స్ ఎట్లయినా సరే చెప్పినా, త్రూ అంటే సిగ్నల్స్ ఇవ్వడం ద్వారా కానీ అట్లా ఏదైనా చేసినా కూడా అది డీఫమేషన్ కిందికి వస్తుంది. ఓకేనా, అది దాని అర్థం, డిఫమేషన్ కిందికి వస్తుంది. అండ్ ఇలా డీఫేమ్ చేశారు రాహుల్ గాంధీ అని. ఓకేనా, అసలు యాక్చువల్గా ఏం జరిగింది, ఇష్యూ ఏంటి అని అంటే, మోడీ, నరేంద్ర మోడీ గారి సర్ నేమ్ మోడీ కదా, సో ఆ మోడీ గురించి హీ హ్యాస్ పాస్డ్ సమ్ రాంగ్ స్టేట్మెంట్స్ అనమాట. అంటే ఆ మోడీ అన్న సర్నేమ్తో ఉన్న వాళ్ళ గురించి ప్రస్తావిస్తూ సమ్ రాంగ్ స్టేట్మెంట్స్ చేశారు. కాబట్టి సో ఏమైంది అంటే ఇంటెన్షనల్గా స్పోకెన్ కదా సమ్ ఫాల్స్ స్టేట్మెంట్, అండ్ దానివల్ల మోడీ గారి రెప్యుటేషన్ దెబ్బతినింది అన్న ఉద్దేశంతో ఒక డీఫమేషన్ కేసుని వేయడం జరిగింది. సో ఇప్పుడు డీఫమేషన్ కేసు వేశారు. మరి ఏం జరిగింది అంటే, డీఫమేషన్కి సంబంధించిన లా ఏముంది ఇండియాలో, ఇదంతా మనం బ్యాక్గ్రౌండ్ కిందే చూస్తున్నాం కదా. సో చూడండి, డీఫమేషన్ లా ఇన్ ఇండియా ఏం చెప్తుంది అంటే, దీనికి సంబంధించి మనకి ఏమేం ప్రొవిజన్స్ ఉన్నాయి అని అంటే, యాక్చువల్గా ఇక్కడ మనం ఒకటి ఆలోచించాలి. ఏంటి, ఇప్పుడు రాహుల్ గాంధీ మాట్లాడితే మనకి ఇండియాలో ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి కదా. సో ఎవ్రీ సిటిజన్ ఇన్ ఇండియా హ్యాస్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ రైట్ యాజ్ పర్ ఆర్టికల్ నెంబర్ 19. ఆర్టికల్ 19 కింద ప్రతి ఒక్కరికి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఉంది. మరి ఆయన దాన్ని ఆ రైట్ని ఏంటి వాడుకున్నారు రాహుల్ గాంధీ. మరి దానికి అలా వాడుకున్న దానికి డీఫమేషన్ కేసు వేస్తే ఎట్లా, ఇట్ ఈస్ కాంట్రరీ టు దిస్ రైట్ కదా. ఓకే, సో ఫండమెంటల్ రైట్కి కాంట్రరీగా వెళ్ళినట్టే కదా డీఫమేషన్ కేసు వేయడం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ రైట్ ఉంది, అందుకని ఆయన మాట్లాడారు. మరి మాట్లాడిన తర్వాత డీఫమేషన్ కేసు వేస్తే ఎట్లా అంటే, ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన థింగ్ ఏంటి, అండ్ ఆన్సర్లో ఖచ్చితంగా రాయాల్సిన థింగ్ ఏంటి అంటే, though it has been criticized by opposition parties that it is against the fundamental right of freedom of speech and expression, మీరు ఏం రాయాలి అని అంటే, దానికి అగెయిన్స్ట్గా ఉందని క్రిటిసైజ్ చేస్తున్నప్పటికీ, we know that in our Indian constitution says that fundamental rights FRs are not absolute. అవునా, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఆర్ నాట్ అబ్సల్యూట్. నాట్ అబ్సల్యూట్ అంటే ఏంటి అని అంటే, ఇవి కంప్లీట్గా ఉండవు. దే ఆర్ సబ్జెక్ట్ టు సర్టైన్ లిమిటేషన్స్. అంటే ఫండమెంటల్ రైట్స్కి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి, అవి అబ్సల్యూట్ రైట్స్ కావు కదా. సో ఆ లిమిటేషన్స్ ఫండమెంటల్ రైట్స్కి అంటే ఆర్టికల్ 19కి సంబంధించిన లిమిటేషన్స్ని గురించి మాట్లాడే ఇంకొక క్లాజ్ని మనం కరెక్ట్గా ఆన్సర్లో మెన్షన్ చేసి రాస్తే మంచి వాల్యూ అడిషన్ అనేది ఆన్సర్కి ఉంటుంది. ఓకేనా, సో అవి ఏంటి, అది ఏ ఆర్టికల్ అండ్ ఏ గ్రౌండ్స్ కింద లిమిటేషన్స్ ఉన్నాయి అంటే, ఆర్టికల్ 19 ఏమో ఫండమెంటల్ రైట్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఉంది అని చెప్తుంది. మరి 19(2) ఓకే, సబ్ క్లాస్ 2 ఏమని చెప్తుంది అని అంటే, స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ రైట్ హ్యాస్ సర్టైన్ ఎగ్జంప్షన్స్ లేదా లిమిటేషన్స్ ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్. ఇవి కంపల్సరీగా మనం ఆన్సర్లో రాసి తీరాల్సినవి. ఓకేనా, అవి ఏవేవి అంటే, ఒకటి వచ్చేసి కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ఫస్ట్ వన్. సెకండ్ వన్ వచ్చేసి డీఫమేషన్. థర్డ్ వన్ వచ్చేసి ఇన్సైట్మెంట్ టు అన్ అఫెన్స్. అంటే విద్వేషపూరిత మాటలు అట్లాంటివి అంటారు కదా, అలాంటివి అనమాట. ఓకేనా, సో కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్, డీఫమేషన్, ఇన్సైట్మెంట్ టు అన్ అఫెన్స్, ఈ 3 గ్రౌండ్స్ కింద ఫండమెంటల్ రైట్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అనేది లిమిట్ అవుతోంది. అంటే ఈ 3 కలిగించే విధంగా ఎవరు వాళ్ళ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ రైట్ని వాడడానికి లేదు. సో ఇక్కడ మనం చూస్తే సెకండ్ గ్రౌండ్ ఏంటి, డీఫమేషన్. కాబట్టి నాకు స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ రైట్ ఉంది కదా అని నేను ఇష్టం వచ్చినట్లు అవతల వాళ్ళని డీఫేమ్ చేసే విధంగా నేను మాట్లాడతాను అంటే ఇండియాలో కుదరదు అనేది మనకి అకార్డింగ్ టు ఆర్టికల్ 19(2) మనకి తెలుస్తుంది. అవునా,
సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ 2 ఆర్టికల్లు మనకి ఆర్పిఏ అంటే లైక్ ఆర్పిఏ గురించి వస్తే రాయనక్కర్లేదు, కానీ ఇక్కడ మనకి ఏం అడిగాడు, సపోర్టింగ్ స్టేట్మెంట్లో డిస్క్వాలిఫికేషన్స్ అంటారు, డిఫమేషన్ అని అడుగుతున్నాడు, కాబట్టి మనం వీటి గురించి డిస్కస్ చేయాలి. ఓకేనా? ఒకవేళ మనకి డైరెక్ట్గా క్వశ్చన్ సేలియన్ ఫీచర్స్ ఆఫ్ ఆర్పిఏ అని అడిగాడు అనుకోండి, ఇదంతా రాయనక్కర్లేదు, మనం స్ట్రైట్ అవే రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్లోకి వెళ్ళిపోవచ్చు. ఓకేనా? కానీ మనకి ఇక్కడ సపోర్టింగ్ స్టేట్మెంట్ పైనది ఇచ్చాడు కాబట్టి, బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద ఇష్యూ మనం డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఇదంతా మనం రాయాల్సి వస్తుంది. దేనికి అంటే ఈ పార్ట్కి రీసెంట్ డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ ఎంపీస్ ఆన్ ద గ్రౌండ్ ఆఫ్ డిఫమేషన్ అంటున్నాడు కదా. సో ఏ గ్రౌండ్ అంటే లైక్ ఎందుకు డిఫమేషన్ కింద చేస్తారు అనడానికి ఇదంతా చెప్తున్నాం. ఓకేనా? ఆర్టికల్ 19(2) గురించి అది. అండ్ ఇంకొక పాయింట్ ఏంటి అని అంటే ఇక్కడ మనం రాయాల్సిండేది ఫస్ట్ ఆర్టికల్ 19(2) కింద ఈ గ్రౌండ్ ఉంది అంటే దాని అర్థం ఏంటి, దీని కింద లిమిట్ చేస్తున్నారు అని చెప్పి. సో దీంతో పాటు ఇంకొకటి ఏంటంటే ఆర్టికల్ 21 ఉంది కదా. ఆర్టికల్ 21 ఏంటి, రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. సో దీని కింద ఆర్టికల్ 21 కింద మనకి సుప్రీంకోర్టు ఏమని చెప్పింది అని అంటే రైట్ టు రెప్యుటేషన్. ఈ రైట్ టు రెప్యుటేషన్ అనేది ఆర్టికల్ 21 కింద ఇంప్లాయిడ్ ఫండమెంటల్ రైట్. ఓకే, ఇంప్లాయిడ్ ఫండమెంటల్ రైట్. ఓకే, రైట్ టు రెప్యుటేషన్ ఈజ్ అ ఇంప్లాయిడ్ ఫండమెంటల్ రైట్ అండర్ ఆర్టికల్ 21 అని చెప్పి చెప్తోంది అనమాట. సో కాబట్టి రైట్ టు రెప్యుటేషన్కి కాంట్రరీగా ఎవరు ఎట్లాంటివి మాట్లాడడానికి లేదు అని ఒక పాయింట్ వచ్చింది ఇక్కడ. అండ్ రెండో పాయింట్ ఏంటి, ఆర్టికల్ 19(2) కింద లిమిటేషన్స్ గ్రౌండ్లో డిఫమేషన్ ఉంది కాబట్టి అవతల వాళ్ళని డిఫేమ్ చేసే విధంగా కూడా మనం స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ని వాడడానికి లేదు అని చెప్పి. సో ఈ రెండింటిని బేస్ చేసుకుంటే ఏమని అర్థము అని అంటే ఫండమెంటల్ రైట్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఈజ్ లిమిటెడ్ ఆన్ సర్టైన్ గ్రౌండ్స్ ఆఫ్ డిఫమేషన్ అండ్ రైట్ టు రెప్యుటేషన్కి వ్యతిరేకంగా కూడా మనం మాట్లాడేదానికి లేదు అని చెప్పి తెలుస్తోంది. సో ఈ రెండు అండ్ డిఫమేషన్కి సంబంధించి ఐపీసీ సెక్షన్స్ ఉన్నాయి, అవి మనం రాయాలి ఖచ్చితంగా. సెక్షన్ 499 ఆఫ్ ఐపీసీ అండ్ సెక్షన్ 500 ఆఫ్ ఐపీసీ. ఈ పాయింట్లు కూడా పడాలి ఆన్సర్లో. ఓకేనా? 499 ఆఫ్ ఐపీసీ అండ్ 500 ఆఫ్ ఐపీసీ ఏమని చెప్తోంది అని అంటే ఇక్కడ డిఫమేషన్ చేయకూడదు అని చెప్పి చెప్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి డిఫమేషన్ చేస్తే ఏం చేస్తారు అని చెప్పి చెప్తుంది. ఓకేనా? ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారము 499 అంటే మళ్ళీ ఇక్కడ డెఫినేషన్ ఆఫ్ డిఫమేషన్ వస్తుంది. ఓకేనా? ఏమేం చేస్తే దాన్ని డిఫమేషన్ అంటారు అన్నది 499 ఆఫ్ ఐపీసీ చెప్తుంది. 500 ఆఫ్ ఐపీసీ ఏం చెప్తుంది అని అంటే 2 years ఆఫ్ ఇంప్రిజన్మెంట్ అండ్ ఫైన్ అని చెప్పి చెప్తుంది అనమాట. 2 years ఆఫ్ ఇంప్రిజన్మెంట్ ప్లస్ ఫైన్ వేస్తారు అని చెప్పి సెక్షన్ 500 ఆఫ్ ఐపీసీ చెప్తుంది. ఓకేనా? సో వీటన్నిటిని బేస్ చేసుకొని డిఫమేషన్ కింద అండ్ సెక్షన్ 500 ఆఫ్ ఐపీసీ చెప్తుంది అని అంటున్నాం కదా. సో ఇది డిఫమేషన్ లా ఇన్ ఇండియా. అయితే ఇప్పుడు మళ్ళీ క్వశ్చన్ దగ్గరికి వచ్చేద్దాం. మనం ఇప్పుడు వరకు ఏం చేసాము, ఆన్ ద గ్రౌండ్ ఆఫ్ డిఫమేషన్ డిస్క్వాలిఫై అవుతారు అని అంటున్నాం. ఇప్పుడు మనం డిఫమేషన్ అనేది ఏంటి, దాని లా ఇండియాలో ఎట్లుంది అని చెప్పి డిస్కస్ చేసుకున్నాం, రైట్? సో ఇప్పుడు దాంతోపాటు ఇంకేంటి అని అంటే డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ ఎంపీస్ ఆన్ ద గ్రౌండ్ ఆఫ్ డిఫమేషన్ డీల్ చేసేది ఏంటి, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1951 కదా. సో ఆర్పిఏ 1951 డీల్స్ విత్ డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ ఎంపీస్ ఆన్ ద గ్రౌండ్ ఆఫ్ డిఫమేషన్. అయితే ఇప్పుడు ఏ యాక్ట్ ఆర్పిఏ 1951లో ఉన్న ఏ సెక్షన్ ప్రకారము వీళ్ళు డిస్క్వాలిఫై అవుతారు అన్నది చూద్దాం. ఓకేనా? ఏ యాక్ట్ ఏ క్లాస్ కింద ఉన్న వాళ్ళు అవుతారు. ఓకే, ఇక్కడ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1951 డిస్క్వాలిఫికేషన్స్ గురించి మాట్లాడుతుంది అని అంటున్నాం కదా. దాని ప్రొవిజన్స్ అవన్నీ మళ్ళీ డిస్కస్ చేద్దాము. కానీ ఇక్కడ మనం ఇమీడియట్గా రాయాల్సిండేది ఏంటంటే సెక్షన్ 8(3) ఆఫ్ ఆర్పిఏ. సెక్షన్ 8(3) ఆఫ్ ఆర్పిఏ ఏమని చెప్తుంది అంటే ఇట్ మ్యాండేట్స్ దట్ ఎనీ ఎంపీ కెన్ బి డిస్క్వాలిఫైడ్ ఇఫ్ కన్విక్టెడ్ అండ్ సెంటెన్స్డ్ టు నాట్ లెస్ దాన్ 2 years ఆఫ్ ఇంప్రిజన్మెంట్. అంటే 2 years ఆఫ్ ఇంప్రిజన్మెంట్ అని చెప్పి కన్విక్ట్ అయిన ఏ ఎంపీ అయినా హీ ఈజ్ డిస్క్వాలిఫైడ్ యాజ్ మెంబర్ ఆఫ్
లోక్సభ లేదా ఎంపీగా పార్లమెంట్గా అతను డిస్క్వాలిఫై అవుతాడు ఇఫ్ హీఈస్ కన్విక్టెడ్ ఫర్ 2 years ఆఫ్ ఇంప్రిజన్మెంట్ అని చెప్పి ఆర్పిఏ 1951లో ఉన్న సెక్షన్ 8(3) చెప్తుంది. ఓకేనా. అయితే ఇక్కడ మనం ఇంకొక పాయింట్ ఖచ్చితంగా ఆన్సర్లో రాయాల్సిన పాయింట్ ఏంటి అంటే సెక్షన్ 8(4) ఆఫ్ ఆర్పిఏ. సెక్షన్ 8(4) ఆఫ్ ఆర్పిఏ. ఈ సెక్షన్ 8(4) ఆఫ్ ఆర్పిఏ ఏమని చెప్తుంది అని అంటే డిస్క్వాలిఫికేషన్ టేక్స్ ఎఫెక్ట్ ఓన్లీ ఆఫ్టర్ 3 months హ్యావ్ ఇలాప్స్డ్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ కన్విక్షన్. అంటే డేట్ ఆఫ్ కన్విక్షన్ ఏ రోజైతే ఉందో ఆ రోజు నుండి 3 months తర్వాత మాత్రమే డిస్క్వాలిఫికేషన్ అనేది వర్తిస్తుంది అని చెప్పి సెక్షన్ 8(4) చెప్పడం జరిగింది. ఓకే. 8(3) ఏమో 2 years ఇంప్రిజన్మెంట్ ఉంటే అతను డిస్క్వాలిఫై అంటుంది. 8(4) ఏమో అది ఎప్పటి నుండి అప్లై అవుతుంది డిస్క్వాలిఫికేషన్ అంటే ఫ్రమ్ ద డేట్ ఆఫ్ కన్విక్షన్ నుండి 3 months తర్వాత అని చెప్పి చెప్తోంది. ఇక్కడ వెరీ 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 ఇంపార్టెంట్ ఒక కేస్ లా గురించి మనం డిస్కస్ చేయాలి. అదేంటి అంటే లిల్లీ థామస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్ 2013. లిల్లీ థామస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్ 2013 అనే కేస్ గురించి డిస్కస్ చేయాలన్నమాట. ఈ కేసు ఎందుకంత ఇంపార్టెంట్ అని అంటే ఈ లిల్లీ థామస్ కేసులో సుప్రీంకోర్ట్ గేవ్ ఎ వర్డిక్ట్ బై డూయింగ్ అవే విత్ దిస్ సెక్షన్ 8(4) ఆఫ్ ఆర్పిఏ. ఓకేనా. 8(4) ఆఫ్ ఆర్పిఏ ఏం చెప్తుంది 3 months తర్వాత మాత్రమే హీ విల్ బి డిస్క్వాలిఫైడ్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ కన్విక్షన్ అని చెప్పి చెప్తుంది. కానీ లిల్లీ థామస్ కేసులో సుప్రీంకోర్ట్ ఏమని వర్డిక్ట్ ఇచ్చింది అంటే దిస్ పర్టికులర్ సెక్షన్ ఈజ్ అన్కాన్స్టిట్యూషనల్. ఓకేనా. సో అన్కాన్స్టిట్యూషనల్ అలా టైం ఇవ్వకూడదు అని చెప్పి చెప్తోంది. అంటే ఏమని దాని అంటే ఈ కేసు యొక్క అవుట్కమ్ ఏంటి అని అంటే with immediate effect that person will be disqualified as MP. ఓకేనా. సో ఫ్రమ్ ద డేట్ ఆఫ్ కన్విక్షన్ that particular MP will be immediately disqualified అనమాట. అంటే ఇట్లా 3 నెలలు 6 నెలలు టైం ఇవ్వడము ఇట్లాంటివేవి లేవు అనేది ఎప్పటి నుండి వచ్చింది అని అంటే దిస్ లిల్లీ థామస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్ 2013. ఇట్లా మనము పాలిటీ ఆన్సర్స్ రాసేటప్పుడు ఖచ్చితంగా ఆర్టికల్స్, సెక్షన్స్, సబ్ క్లాజులు అంటే కొన్ని ఇంపార్టెంట్ సబ్ క్లాజులు అట్లీస్ట్ ఇప్పుడు ఆర్పిఏ గురించి వచ్చింది 8(3), 8(4) కంపల్సరీ గుర్తుండాలి. అండ్ ఓకేనా. అండ్ ఇలాంటి కేసులు లిల్లీ థామస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు, తర్వాత ఇప్పుడు మనకి కేశవానంద భారతి కేసు, శాంకరీ ప్రసాద్, గోలక్నాథ్ ఇట్లా కేసెస్ ఉంటాయి కదా, అవి మినర్వా మిల్స్ ఇట్లాంటివి కంపల్సరీగా మనకు నోటెడ్ అయిపోవాలన్నమాట కేసులు. అండ్ ఏ టాపిక్ రాసినామో దాని పర్టికులర్ రిలేటెడ్ కేసుని మనం మెన్షన్ చేయాలి. ఓకేనా. సో అప్పుడు మంచి వాల్యూ అడిషన్ అనేది ఉంటుంది ఆన్సర్స్కి. ఇదంతా కూడా మనం బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద ఇష్యూ కింద డిస్కస్ చేసుకున్నాం. ఓకేనా. ఒకసారి మనం చూస్తే ఏం చెప్తున్నాము ఆర్టికల్ 19 కింద సో ఫస్ట్ వచ్చేసి డిఫమేషన్ అంటే ఏంటో చెప్పాము. ఆ తర్వాత ఇండియాలో డిఫమేషన్ లా ఎట్లుంటుంది అంటే ఆర్టికల్ 19 కింద ఫండమెంటల్ రైట్ ఉంది కానీ అది అబ్సల్యూట్ కాదు. అండర్ ఆర్టికల్ 19(2)లో డిఫమేషన్ అనే ఒక లిమిటేషన్ ఉంది. అండ్ ఆర్టికల్ 21లో రైట్ టు రెప్యుటేషన్ అనేది ఒక ఇంప్లాయిడ్ ఫండమెంటల్ రైట్గా ఉంది కాబట్టి డిఫమేషన్ చేయకూడదు ఎవరిని. ఒకవేళ చేస్తే సెక్షన్ 499 అండ్ సెక్షన్ 500 ఆఫ్ ఐపీసీ ఏం చెప్తుందంటే 2 years ఆఫ్ ఇంప్రిజన్మెంట్ అని చెప్పి చెప్తుంది. అండ్ 2 years ఆఫ్ ఇంప్రిజన్మెంట్ పడిన వ్యక్తి సెక్షన్ 8(3) ఆఫ్ ఆర్పిఏ కింద హీ విల్ బి డిస్క్వాలిఫైడ్ యాజ్ ఎంపీ అని చెప్పి చెప్తున్నాం. అండ్ 8(4) ఏం చెప్తుంది 3 months టైం ఇవ్వాలి సో దట్ హీ కెన్ గో ఫర్ అపీల్ అని చెప్పి చెప్తుంది అనమాట. కానీ సుప్రీంకోర్టు ఇన్ లిల్లీ థామస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్ 2013లో నో అలా టైం ఇవ్వకూడదు. ఓకేనా. ఇమ్మీడియట్ ఎఫెక్ట్ తోటి అతన్ని డిస్క్వాలిఫై చేసేయాలి అని చెప్పి ఈ వర్డిక్ట్ చెప్తోంది. ఇది బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద ఇష్యూ. ఇప్పుడు ఈ కాంటెక్స్ట్లో మనల్ని అడిగినటువంటి క్వశ్చన్ ఏంటంటే సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1951 అండ్ దాని సిగ్నిఫికెన్స్ రాయండి అని చెప్పి కదా. సో ఇప్పుడు సేలియంట్ ఫీచర్స్ చూద్దాం. salient features of RPA 1951. ఓకేనా. సో అసలు ఇక్కడ మీరు ఇంకా మనం ఈ బ్యాక్గ్రౌండ్లో మీరు చదవాల్సిన పాయింట్స్ ఏంటి అని అంటే ఇది ఆన్సర్లో రాయనక్కర్లేదు బట్ ఫర్ యువర్ నోట్స్ యూ నీడ్ టు మేక్ నోట్స్ ఆన్
డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్స్. అంటే మామూలుగా మనకి ఒక ఎంపీ లేదా ఎమ్మెల్యే 3 కేటగిరీస్ కింద డిస్క్వాలిఫై అవుతాడు. ఆ 3 ఏంటి అన్నవి మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. ఒకటి వచ్చేసి యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ పరంగా ఎలా డిస్క్వాలిఫై అవుతాడు అంటే దాని గ్రౌండ్స్ ఏంటి. అండ్ రెండోది వచ్చేసి కాన్స్టిట్యూషనే, కాకపోతే పర్టికులర్గా 10th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అంటే డిఫెక్షన్స్ కింద ఎలా డిస్క్వాలిఫై అవుతాడు. థర్డ్ది వచ్చేసి అకార్డింగ్ టు ఆర్పిఏ 1951 ఆర్పిఏ యాక్ట్ కింద ఎలా డిస్క్వాలిఫై అవుతాడు. 50 and 51 కింద ఎలా డిస్క్వాలిఫై అవుతాడు. సో ఇలా 3 ఇవి క్వాలిఫికేషన్స్ చెప్తుంది కాన్స్టిట్యూషన్ అండ్ ఆర్పిఏ. అండ్ కాన్స్టిట్యూషన్ 10th షెడ్యూల్ అండ్ ఆర్పిఐ ఈ 3 కలిసి డిస్క్వాలిఫికేషన్స్ గురించి మాట్లాడతాయి అనమాట. సో మీరు నోట్స్లో అయితే ఈ 3 చేసుకొని ఉండాలి. సింపుల్గా క్వశ్చన్ మనకి ఇట్లా కూడా రావచ్చు. డిఫరెంట్ అంటే డిస్క్వాలిఫికేషన్స్ గురించి కాన్స్టిట్యూషన్ అండ్ ఆర్పిఐ ఏం చెప్తుంది అని అంటే డీటెయిల్డ్గా రాయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా. సో ఇప్పుడు సేలియన్ ఫీచర్స్ గురించి చూద్దాము. అండ్ ఈ మొత్తం మనకి ఈ ఆర్పిఐ యాక్ట్లో టోటల్గా 13 పార్ట్స్ ఉంటాయి అండ్ 171 సెక్షన్స్ ఉంటాయి. ఓకేనా. అయితే వాటిల్లో కీ ప్రొవిజన్స్ ఏంటి, అసలు ఈ యాక్ట్ ఏమేమి చెప్తుంది అంటే ఫస్ట్ ఇది వచ్చేసి ఇట్ రెగ్యులేట్స్ ద కండక్ట్ ఆఫ్ ఎలక్షన్స్ అండ్ బై ఎలక్షన్స్ అన్నిటినీ రెగ్యులేట్ చేస్తుంది. ఓకేనా. అండ్ సెకండ్ ఇది వచ్చేసి అడ్మినిస్ట్రేటివ్ మెషినరీని ఇస్తుంది. ఇట్ ప్రొవైడ్స్ అడ్మినిస్ట్రేటివ్ మెషినరీ టు కండక్ట్ ఎలక్షన్స్. ఓకే, అది సెకండ్ పాయింట్. థర్డ్ వన్ వచ్చేసి ఇట్ డీల్స్ విత్, ఇది వెరీ ఇంపార్టెంట్, రిజిస్ట్రేషన్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్. అసలు పొలిటికల్ పార్టీస్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గర రిజిస్టర్ చేసుకోవాలి అని అంటే అకార్డింగ్ టు ఆర్పిఏ 1951 రిజిస్ట్రేషన్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్. నెక్స్ట్ ఇట్ స్పెసిఫైస్ ఇప్పుడు ఇందాక అదే కదా మనం చెప్పుకున్నాం, ఇట్ స్పెసిఫైస్ క్వాలిఫికేషన్స్ అండ్ డిస్క్వాలిఫికేషన్స్ ఆఫ్ ఎంపీస్ గురించి చెప్తుంది. ఓకే. నెక్స్ట్ ఇట్ ప్రొవైడ్స్ ప్రొవిజన్స్ టు కర్బ్ కరప్ట్ ప్రాక్టీసెస్. ఇది మనకి క్వశ్చన్ చూడండి. కరప్ట్ ప్రాక్టీసెస్ని కర్బ్ చేయడానికి, కరప్ట్ ప్రాక్టీసెస్ అండ్ అదర్ అఫెన్సెస్ ఏవి జరగకుండా ఎలక్షన్స్ టైంలో కానీ అట్లా చూసుకోవడానికి ఆర్పిఏ ప్రొవిజన్స్ చాలా హెల్ప్ అవుతాయి. ఓకేనా. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఇట్ లేస్ డౌన్ ద ప్రొసీజర్ ఫర్ సెటిలింగ్ డౌట్స్ అండ్ డిస్ప్యూట్స్ అరైజింగ్ అవుట్ ఆఫ్ ఎలక్షన్స్కి సంబంధించి ఏదైనా డౌట్స్ లేదా డిస్ప్యూట్స్ ఉన్నా సో వాటిని సెటిల్ డౌన్ చేయడం కోసం అని చెప్పి ఎలాంటి ప్రొసీజర్ ఫాలో అవ్వాలి అని చెప్పి ఈ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1951 చెప్తుంది. ఇదన్నమాట. అండ్ దీంతో పాటు ఇంకా కొన్ని ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ ఏమేమి ఉన్నాయి దీంట్లో అనంటే రిలేటెడ్ టు పొలిటికల్ పార్టీస్. ఇది ఏమని చెప్తుంది, పొలిటికల్ పార్టీస్కి సంబంధించి ఏం ప్రొవిజన్స్ ఉన్నాయి అనంటే ఒక పొలిటికల్ పార్టీ లైక్ ఇట్ మస్ట్ బి రిజిస్టర్డ్ విత్ ఎలక్షన్ కమిషన్. అంటే ఏదైనా ఒక అసోసియేషన్ లేదా బాడీ పొలిటికల్ పార్టీ అవ్వాలి అని అంటే ఏంటి, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గర ఇది రిజిస్టర్ చేసుకోవాలి అని చెప్పి చెప్తుందన్నమాట. అండ్ ఇంకోటి ఏంటి అనంటే రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీ కెన్ బికమ్ స్టేట్ పార్టీ లేదా నేషనల్ పార్టీ అనే రికగ్నిషన్ రావాలి అని అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాయే రికగ్నైజ్ చేస్తుంది. ఒక పార్టీని స్టేట్ లేదా నేషనల్ పార్టీ అని చెప్పి రికగ్నైజ్ చేస్తుంది. ఓకేనా అని చెప్పి పొలిటికల్ పార్టీస్కి సంబంధించి చెప్తుంది. అండ్ పొలిటికల్ డొనేషన్స్ గురించి ఏం చెప్తోంది అంటే ఇట్ ఈస్ మ్యాండేటరీ ఫర్ ద పొలిటికల్ పార్టీస్ టు సబ్మిట్ టు ఈసీఐ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ దే రిసీవ్డ్ అబౌవ్ ₹2000. అంటే ఇది వెరీ ఇంపార్టెంట్. 2000 రూపీస్ కన్నా ఎక్కువ వాళ్ళు అమౌంట్ తీసుకుంటే కంపల్సరీగా వాళ్ళు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి, వాళ్ళు ఇన్ ద సెన్స్ హియర్ పొలిటికల్ పార్టీస్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి రికార్డ్స్ చూపించాల్సిన అవసరం ఉంది. అండ్ దే షుడ్ నాట్ యాక్సెప్ట్ క్యాష్ డొనేషన్స్ గ్రేటర్ దాన్ 2000 రూపీస్. 2000 రూపీస్ కన్నా క్యాష్ డొనేషన్స్ వాళ్ళు తీసుకునేదానికి లేదు అని చెప్పి చెప్తుందన్నమాట. ఏది రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్.
ఇవన్నీ కూడా మీరు ఒకసారి గమనిస్తే ఈ పాయింట్స్ అన్నీ ఏంటి, డీక్రిమినలైజింగ్ ఆఫ్ పాలిటిక్స్కి పనికొచ్చేదే కదా. ఎందుకంటే ఈ క్రిమినల్ ఇంకా పొలిటికల్ నెక్సెస్, ఆ డేంజరస్ నెక్సెస్ ఏదైతే ఉందో దానివల్ల ఏమవుతుంది, లైక్ బ్లాక్ మనీ అంతా పంపించేయడము ఇట్లాంటివి అవుతుంది. కానీ ఇట్లా 2000 రూపీస్ కన్నా ఎక్కువ ఇచ్చిన వాళ్ళంతా లైక్ క్యాష్ రూపంలో తీసుకోవడానికి లేదు, అండ్ దే ఆర్ అకౌంటబుల్ టు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఇవన్నీ చేయడం ద్వారా ఏమవుతుంది అని అంటే ఆ రెండింటి మధ్య ఉన్న నెక్సెస్ని బ్రేక్ చేయడానికి హెల్ప్ అవుతున్నాయి అన్నమాట ఈ ప్రొవిజన్స్ అనేవి. ఓకేనా. సో ఇది పొలిటికల్ డొనేషన్స్కి సంబంధించి. అండ్ డిక్లరేషన్ ఆఫ్ అసెట్స్ అండ్ లయబిలిటీస్, డిక్లరేషన్ ఆఫ్ అసెట్స్ అండ్ లయబిలిటీస్ అంటే ఏంటి, ఆస్తులు ఇంకా అప్పులు, ఈ రెండింటిని ఎంపీలుగా ఎలక్ట్ అయిన వాళ్ళు డిక్లేర్ చేయాలి వితిన్ 90 days ఆఫ్ దేర్ ఎలక్షన్. వాళ్ళు ఎలక్ట్ అయిన 90 days లోపల దే మస్ట్ డిక్లేర్ అసెట్స్ అండ్ లయబిలిటీస్. ఓకేనా. టు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి చెప్పాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఆఫ్టర్ టేకింగ్ సీట్స్ ఇన్ ద పార్లమెంట్ వాళ్ళు వాళ్ళ యొక్క అసెట్స్ని ఇంకా లయబిలిటీస్ని, ఆస్తుల్ని అప్పుల్ని రెండింటి యొక్క లిస్టుని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గర ఇవ్వాలి. ఓకేనా. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే సీలింగ్ ఆన్ ఎక్స్పెండిచర్. ఎక్స్పెండిచర్ మీద సీలింగ్ అంటే ఏంటి, లైక్ అప్పర్ లిమిట్ పెట్టడం అనమాట. అంటే ఇంతకన్నా ఎక్కువ ఖర్చు పెట్టేదానికి లేదు అని చెప్పి. సో ఎంత అప్పర్ లిమిట్ ఎంత అనంటే, క్యాండిడేట్ కంటెస్టింగ్ పోల్స్ ఇన్ లార్జర్ స్టేట్స్ అనుకోండి, లోక్సభలో అంటే మళ్ళీ ఇక్కడ లార్జర్ స్టేట్స్, స్మాలర్ స్టేట్స్ ఇట్లా ఉంటాయి. సో అంత డెప్త్గా లేకపోయినా లోక్సభకు వచ్చేసి 70 lakhs, 70 lakhs కన్నా ఎక్కువ ఖర్చు పెట్టడానికి లేదు. అండ్ అదే అసెంబ్లీ విషయానికి వస్తే 28 lakhs. ఓకే. అప్పర్ సీలింగ్ లిమిట్ ఎంత అని అంటే ఎక్స్పెండిచర్ మీద లోక్సభకు వచ్చేసి 70 lakhs, అసెంబ్లీకి వచ్చేసి 28 lakhs. ఓకేనా. సో ఇది సీలింగ్ ఆన్ ఎక్స్పెండిచర్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే సెక్షన్ 126A ఆఫ్ ఆర్పిఏ. సెక్షన్ 126A ఆఫ్ ఆర్పిఏ ఏమని చెప్తుంది అంటే, ఇట్ ప్రొహిబిటెడ్ ద కాండక్ట్ ఆఫ్ ఎగ్జిట్ పోల్స్ని పెట్టడము అండ్ దాని యొక్క రిజల్ట్ని డిసిమినేట్ చేయడము ఇట్లాంటివన్నీ చేయకూడదు అని చెప్పి సెక్షన్ 126A ఆఫ్ ఆర్పిఏ చెప్తోంది. ఓకేనా. సో ఇవి ఇంపార్టెంట్ సిగ్నిఫికెంట్ ప్రొవిజన్స్ ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ అనమాట. ఓకేనా. సో ఇవి జనరల్ ప్రొవిజన్స్. కాండక్ట్ ఆఫ్ ఎలక్షన్స్, అడ్మినిస్ట్రేటివ్ మిషనరీ ఇస్తుంది ఫర్ ఎలక్షన్స్, అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్, క్వాలిఫికేషన్ అండ్ డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ ఎంపీస్, కరప్ట్ ప్రాక్టీసెస్ని అండ్ అదర్ అఫెన్సెస్ని కరెక్ట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అండ్ దాంతోపాటు ఇట్ లేస్ డౌన్ ద ప్రొసీజర్ ఫర్ సెటిలింగ్ డౌన్ ద డౌట్స్ అండ్ డిస్ప్యూట్స్ అరైజింగ్ అవుట్ ఆఫ్ ఎలక్షన్స్. అండ్ అంతేకాకుండా పొలిటికల్ పార్టీస్ గురించి ఏం చెప్తోంది, పొలిటికల్ డొనేషన్స్ గురించి ఏం చెప్తోంది, తర్వాత వాళ్ళు అసెట్స్ అండ్ లయబిలిటీస్ని డిక్లేర్ చేయాలి అని చెప్తోంది. అండ్ సీలింగ్ ఆన్ ఎక్స్పెండిచర్ పెట్టింది. అండ్ సెక్షన్ 126A ఆఫ్ ఆర్పిఏ ఏం చెప్తుంది, ఎగ్జిట్ పోల్స్ని ప్రొహిబిట్ చేస్తుంది అనమాట. ఎందుకంటే ఇది ఓటర్ బిహేవియర్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి కాబట్టి. సో ఇట్ రెస్ట్రిక్టెడ్ ద డిసిమినేషన్ ఆఫ్ ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ అనమాట. పెట్టకూడదు అండ్ డిసిమినేట్ చేయకూడదు అని చెప్పి చెప్తోంది. ఇవి సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ ఆర్పిఏ. అయితే మనకి లాస్ట్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్ ఏమని అడిగాడు, సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఆర్పిఏ అని అడిగాడు కదా. సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఆర్పిఏ అని అంటే మీరు సింపుల్గా రాసేసేయచ్చు దట్ ఇట్ స్ట్రెంథన్స్ ఫెడరలిజం. ఒకటి, ఇట్ స్ట్రెంథన్స్ ఫెడరలిజం. అండ్ రెండోది వచ్చేసి ఇన్ డీక్రిమినలైజింగ్ ఇండియన్ పాలిటిక్స్. డీక్రిమినలైజింగ్ ఎట్లా చేస్తోంది అదే కదా ఇప్పుడు మన క్వశ్చన్. ఇట్ ప్లేస్ సిగ్నిఫికెంట్ రోల్ ఇన్ బ్రేకింగ్ ద పొలిటీషియన్ పోలీస్ అండ్ క్రిమినల్ నెక్సెస్. పోలీస్ అండ్ క్రిమినల్ ఈ మూడిటి మధ్య ఉన్న నెక్సెస్ని బ్రేక్ డౌన్ చేస్తుంది ఏది, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్. ఎందుకంటే మనం ఇందాక పైన డిస్కస్ చేసిన పాయింట్స్ ప్రకారము దాన్ని బ్రేక్ చేస్తోంది అని చెప్పి. ఓకేనా. ఎందుకంటే ఇప్పుడు క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఎవరు, ఇందాక మనం చూసాం కదా డిస్క్వాలిఫికేషన్స్ కూడా చెప్తుంది అని. దాంట్లో చాలా క్లియర్గా లే డౌన్ చేయడం జరుగుతుందన్నమాట. ఏంటంటే బ్రైబరీ తీసుకున్నా, లేదా డౌరీ, లేదా ఇఫ్ హీ ప్రమోట్స్ ఎనిమిటీ అమాంగ్ గ్రూప్స్, ఇట్లాంటివి చిన్న చిన్న వాటికి ఏం చేసినా కూడా హీ ఈజ్
డిస్క్వాలిఫైడ్ యాజ్ మెంబర్ ఆఫ్ లోక్సభ అనమాట. సో కాబట్టి డీక్రిమినలైజింగ్ ఆఫ్ పాలిటిక్స్ చేయడంలో ఇది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది అని చెప్పి రాసేసేయచ్చు. అండ్ థర్డ్ వన్ వచ్చేసి అకౌంటబిలిటీ అండ్ ట్రాన్స్పరెన్సీ పెంచుతోంది కదా. ఎందుకు అనంటే లైక్ పొలిటికల్ పార్టీస్ ఆర్ మేడ్ అకౌంటబుల్ టు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అండ్ వాళ్ళ అసెట్స్ని లయబిలిటీస్ని డిక్లేర్ చేయడం ద్వారా ట్రాన్స్పరెన్సీ పెరుగుతుంది. సీలింగ్ ఆన్ ఎక్స్పెండిచర్ పెడుతున్నారు. సో దానివల్ల ఏంటంటే లైక్ మళ్ళీ ట్రాన్స్పరెన్సీ వస్తుంది. ఓకేనా. పొలిటికల్ డొనేషన్స్ మీద కూడా ఇది లిమిట్ పెట్టింది కదా, అంటే కొన్ని నామ్స్ని చెప్పింది. సో కాబట్టి అకౌంటబిలిటీ అండ్ ట్రాన్స్పరెన్సీని ఇంప్రూవ్ చేయడానికి రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ చాలా హెల్ప్ అవుతుంది. అండ్ అదే మళ్ళీ అగైన్ క్లీన్ ఎలక్షన్స్ అంటే ఏంటంటే ఈ లైక్ క్రిమినలైజింగ్ ఇదంతా ఉండదు. అండ్ దాంతోపాటు ఇట్ ఆల్సో ప్రొహిబిట్స్ కరప్ట్ ప్రాక్టీసెస్ లైక్ బూత్ క్యాప్చరింగ్, రిగ్గింగ్, బ్రైబరీ. ఓకేనా. అండ్ ప్రమోటింగ్ ఎనిమిటీ బేస్డ్ ఆన్ రిలీజియన్ కానీ క్యాస్ట్ పేరు మీద రీజియన్ పేరు చెప్పుకొని రెండు గ్రూపుల మధ్య విద్వేషం రెచ్చగొట్టే విధంగా మాట్లాడినా. సో ఇట్లాంటివన్నీ కూడా ప్రొహిబిట్ చేస్తుంది కాబట్టి క్లీన్ ఎలక్షన్స్ని ఎన్ష్యూర్ చేయగలుగుతోంది అని చెప్పి చెప్తున్నాను అనమాట. అయితే ఇది సిగ్నిఫికెన్స్. ఇప్పుడు మనము అడగకపోయినా కొన్ని ఛాలెంజెస్ని రాస్తే బాగుంటుంది. అడగకపోయినప్పటికీ కొన్ని ఛాలెంజెస్ రాస్తే బాగుంటుంది. అవి ఏంటంటే ఒకటి వచ్చేసి ఫాల్స్ డిస్క్లోజర్స్ ఎక్కువ అవుతున్నాయి. ఫాల్స్ డిస్క్లోజర్స్ అంటే అసెట్స్ అండ్ లయబిలిటీస్ని డిస్క్లోజ్ చేయాలి అని అంటున్నాం, కానీ ఈవెన్ ఆఫ్టర్ ద ప్రొవిజన్ ఆఫ్ డిక్లరేషన్ ఆఫ్ అసెట్స్ అండ్ లయబిలిటీస్ అసలు చాలామంది డిస్క్లోజ్ చేయటం లేదు ఒకటి. ఓకేనా. అండ్ ఒకవేళ ఇచ్చిన ఇన్కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, అంటే లైక్ బినామీస్ పేరు మీద ఎక్కువ ఉండడం కానీ ఇట్లాంటి ఇష్యూస్ వల్ల ఇది ఇంకా అంత ఎఫెక్టివ్గా ఆ ప్రొవిజన్ అన్నది పనిచేయట్లేదు అని చెప్పి ఒక ఛాలెంజ్ రాస్తాము. అండ్ ఇంకోటి ఏంటంటే డ్యూయల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈసీఐ ఏంటి అనంటే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఏంటి, సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్కి ఎలక్షన్స్ పెట్టడము. కానీ ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళే చూసుకోవాలి, వీళ్ళ డిసిప్లిన్ ఇట్లాంటివన్నీ చేయడం వల్ల ఏమవుతుందంటే డ్యూయల్ రెస్పాన్సిబిలిటీ అంటే బర్డన్ అనేది పెరుగుతోంది. సో అండ్ ఇండిపెండెన్స్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది తగ్గేదానికి స్కోప్ ఉంది అనేది ఒక ఛాలెంజ్ అనమాట. ఓకేనా. సో ఛాలెంజ్లు చెప్పిన తర్వాత వే ఫార్వర్డ్ కూడా రాయొచ్చు కదా. ఏంటా వే ఫార్వర్డ్? మళ్ళీ ఇప్పుడు అదే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క ఇండిపెండెన్స్ని ఎన్ష్యూర్ చేయడం ఒకటి. అండ్ మనం ఏమనుకున్నాము, సెక్షన్ 126A ఏం చెప్తుంది, ఎగ్జిట్ పోల్స్ మీద ప్రొహిబిట్ చేసింది కదా. ఆన్ ద సేమ్ లైన్స్ రెస్ట్రిక్షన్స్ ఆన్ ఒపీనియన్ పోల్స్ మీద కూడా రెస్ట్రిక్షన్స్ని పెట్టచ్చు. ఓకేనా. అండ్ ఫాల్స్ డిక్లరేషన్ చేస్తోంది అని అన్నాం, ఫాల్స్ డిస్క్లోజర్స్ చేస్తున్నారు అని అన్నాం. సో అది కూడా ఒక అఫెన్స్గా చేర్చడం. ఓకేనా. సో దానివల్ల ఏంటంటే ఇట్లాంటి ఫాల్స్ డిస్క్లోజర్స్ తగ్గుతాయి. అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ వే ఫార్వర్డ్ కింద మనం ఏం రాయొచ్చు అని అంటే ఇప్పుడు పొలిటికల్ డొనేషన్స్ మీద ఎక్స్పెండిచర్ మీద సీలింగ్ పెట్టడము ఇట్లాంటివి ఎన్ని చేసినప్పటికీ ఇంకా స్టిల్ ఇలా ఏమంటారంటే మనం ఈ ఓటుకు నోటు అని చెప్పి ఇట్లాంటివి ఎక్కువ అవుతూనే ఉన్నాయి కదా. సో దానికి ఒక పనేషియా లాగా మనం ఏం చెప్పచ్చు అంటే పబ్లిక్ ఫండింగ్ ఆఫ్ ఎలక్షన్స్, అంటే గవర్నమెంటే ఎలక్షన్స్కి ఖర్చు పెట్టడం, అంటే లైక్ పార్టీస్కి ఫండింగ్ ఇవ్వడం అనమాట, ఇంతకు మించి చేయడానికి లేదు అని చెప్పి. సో స్టేట్ ఫండింగ్ ఆఫ్ ఎలక్షన్స్ టు మినిమైజ్ ద రోల్ ఆఫ్ మనీ ఇన్ ద ఎలక్షన్స్. ఏంటంటే స్టేట్ ఫండింగ్ ఆఫ్ ఎలక్షన్స్ అనేది ఒక పనేషియా లాగా మనం చెప్పచ్చు. ఓకేనా. సో యూ కెన్ రైట్ దీస్ పాయింట్స్ యాజ్ వే ఫార్వర్డ్. ఓకేనా. సో ఇది క్వశ్చన్ అనమాట. ఈ క్వశ్చన్కి తగినట్టు మనం ఈ 3 పాయింట్స్ని మనం డిస్కస్ చేసాం. ఏంటంటే అసలు ఫస్ట్ ఆ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద ఇష్యూ ఏంటి, సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ ఏంటి, అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్, ఇవన్నీ మనం డిస్కస్ చేసాం. ఓకే. సో బిఫోర్ గోయింగ్ టు ఎండ్ ద సెషన్ ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఫ్రమ్ ఎల్టీఎక్స్ క్లాసెస్ ఏంటంటే యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఆన్లైన్ బ్యాచెస్ స్టార్ట్ అయ్యాయి అనమాట. సో యూ కెన్ స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ విత్ జస్ట్ 5,000 రూపీస్ పర్ మంత్. ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ రెండు ఉన్నాయి. ఆఫ్లైన్ క్లాసెస్ అవైలబుల్ ఇన్ హైదరాబాద్ అండ్ వైజాగ్. ఆన్లైన్ అయితే మీరు డైరెక్ట్గా ఆన్లైన్లో వినేసేయచ్చు. అండ్ ఫీ వచ్చేసి 60,000 రూపీస్. ఇట్ ఈస్ వ్యాలిడ్ టిల్ 15th జూలై మాత్రమే.
So if you have more doubts regarding this, you can contact this number, or else you can visit the website ltxclasses.com. And UPSC Infinity program లోకి జాయిన్ అయిన వాళ్ళకి ఇందాక మనం చెప్పుకున్నాం కదా, డైలీ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది 15,000 రూపీస్ వర్త్ అని చెప్పి, అది కంప్లీట్లీ ఫ్రీ వస్తుంది అనమాట. ఓకేనా. సో మీరు డైరెక్ట్గా లైక్ ఆఫ్టర్నూన్ సెషన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ అవుతూ ఉంటుంది ఫ్రమ్ 3 o'clock to 5 o'clock. You can directly come there and you can write answers, take feedback and improve your answer writing. Okay, so that's it for today, friends. Thanks for listening. All the best. Bye.